గడిచిన దినం మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేయటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారి మరణము తర్వాత దేవాలయపు తెర పైనుండి రెండుగా చెరగటం, దాని దేనికి సంకేతం? అలాగే భూకంపాలు కలిగి సమాధులు తెరవబడి నిద్రించినటువంటి అనేకమైన పరిశుద్ధులు సమాధుల్లో నుంచి లేవటం, యేసు ప్రభుల వారు పునరుద్ధరణ అయిన తర్వాత యెరూషలేములో చాలా మందికి అగపట్టం, అలాగే జరిగినటువంటి దాన్ని అంతటిని బట్టి శతాధిపతి ఆయన దగ్గర ఉన్నటువంటి సైనికులు వారు మిక్కిలి భయపడి యేసు ప్రభుల వారి కోసం నిజముగా ఆయన దేవుని కుమారుని సాక్ష్యం పలకటం, ఇవన్నీ కూడా మనం ధ్యానం చేయటం జరిగింది. ఈ సమయంలో మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 55, 56 ఈ రెండు వచనాలను మాత్రమే మనం ఈ దినం ధ్యానించబోతున్నాం. చాలా చాలా విశేషమైన సంగతులు ఈ రెండు వచనాల్లో ఉన్నాయి. నేను చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55, 56 వచనాలు. యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు, యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియయు, జబదయి కుమారుల తల్లియు ఉండిరి. ఇక్కడ మరి యేసు ప్రభుల వారికి ఉపచారము చేస్తూ ఉన్నారు. గలిలయ నుండి యేసు ప్రభుల వారిని వెంబడిస్తూ ఉన్నారు. వాళ్ళు అనేక మంది స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. ఆ చూస్తున్నటువంటి వారిలో ప్రధానంగా ఒక ముగ్గురి పేర్లు రాస్తున్నారు ఇక్కడ. ఒకటి మగ్దలేనే మరియా, రెండు యాకోబు యోసే అను వారి తల్లి అయిన మరియా, మూడవది జబదయి కుమారుల తల్లి. ఈ ముగ్గురు స్త్రీల యొక్క ప్రస్తావన ప్రధానంగా అనేక మంది స్త్రీలు వెంబడించినప్పటికీ వీళ్ళ ప్రస్తావన మాత్రమే ప్రధానంగా చేయటం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా దేవుణ్ణి అనుసరించేటటువంటి లేదా భక్తి చేసేటటువంటి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ సాధారణ జనం కొంతమంది ఉంటారు, ప్రత్యేకించబడిన జనం కొంతమంది ఉంటారు. ఇప్పుడు అందరి స్త్రీల పేర్లు ఇక్కడ ప్రస్తావించలేదు. కేవలం ఒక లిమిటెడ్ వేళ్ల మీద లెక్కించబడిన నంబర్ మాత్రమే చెప్పడం జరిగింది. ఎందుకు వాళ్ళని మాత్రమే మెన్షన్ చేశాడు దేవుడు? అనేక మంది స్త్రీలు వెంబడించారు కదా, మరి ఎందుకు వాళ్ళ పేర్లు మాత్రమే ప్రత్యేకంగా చెప్పారు అంటే, అలా ప్రస్తావించబడటానికి వాళ్ళు నిండు అర్హత కలిగినటువంటి వ్యక్తులు, అది మనం మర్చిపోకూడదు. మనలో కూడా సంఘంలో కూడా స్థానిక సంఘాల్లో సహవాసాల్లో కూడా సంఘానికి అందరూ వస్తారు, సహవాసంలో అందరూ ఉంటారు. కానీ ఫలానా సంఘం అనగానే కొన్ని పేర్లు మాత్రమే ప్రత్యేకంగా వినబడతాయి. ఎందుకు ఆ పేర్లే వినబడతాయి అనంటే 100% వాళ్ళలో ప్రత్యేకమైన మిగిలిన వాళ్ళ కంటే విశేషమైన లక్షణాలు ఉంటాయి, శ్రేష్టమైన గుణాలు ఉంటాయి, ఎక్కువ బాధ్యతను పంచుకునే పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బేసికలీ ఏ సంఘం, ఏ స్థానిక సంఘం అని అన్నా కూడా మొదటగా ఏ పేరు వినపడుతుంది చెప్పండి? ఏ సంఘమైనా కావచ్చు, స్థానిక సంఘాలలో పలానా సంఘం అని పేరు చెప్పగానే ఆ సంఘములో ఏ వ్యక్తి పేరు ఎక్కువగా వినపడుతుంది? స్థాపించిన వ్యక్తి పేరు వినపడతారు. అమ్మా, ఒకసారి చిన్న క్లారిఫికేషన్ మీకు అందరికి. సంఘాన్ని స్థాపించినటువంటి వ్యక్తి అన్నటువంటి పదం మిగిలిన వ్యక్తులకి ఎవ్వరికి స్థాపించకూడదండి. దయచేసి దాని విషయంలో ఒక క్లారిటీ తీసుకోండి. సంఘాన్ని ఎవరు స్థాపించారు?
యేసుక్రీస్తు. అంతేనండి. ప్రభు. అంతే. అంతే. స్థానిక సంఘాలను ఏదైతే మనం ఉన్నాం. కానీ అక్కడ పరిచర్య ప్రారంభించింది. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు. జీసస్ క్రైస్ట్ చర్చ్‌ను నేను స్థాపించానండి. ఎంత పాపం అంటే అది. జీసస్ క్రైస్ట్ చర్చ్‌ను ప్రారంభించింది ఎవరండి? స్థాపించింది ఎవరండి? యేసు ప్రభుల వారండి. నేను మినిస్ట్రీస్‌ని ప్రారంభించాను. జీసస్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్‌ని ప్రారంభించిన వ్యక్తిని తప్ప, సంఘాన్ని ప్రారంభించడం నేనెవడినండి అసలు? నేనేమన్నా ప్రాణం పెట్టానా? సంఘం కోసం. సిలువేయబడ్డానేంటి? నెవర్. అసలు అది ఆ పదజాలము తెలియని వాళ్ళు వాడొచ్చు. మనం ఎప్పుడూ వాడకూడదు. మినిస్ట్రీస్, జీసస్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్‌ని నేను ప్రారంభించాను తప్ప, చర్చ్‌ని ప్రారంభించింది, చర్చ్‌కి అంకురార్పణ చేసింది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. క్రీస్తు యేసు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని రాయబడి ఉంది. కాబట్టి సంఘము ప్రారంభించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ప్రభువు మాత్రమే. మరి అక్కడ ఆ సేవకుడు ఎవరు అనంటే అక్కడ స్థానిక కాపరి. సంఘ బోధకుడు, సంఘ సేవకుడు, సంఘ కాపరి అనే పేర్లు మనం పెట్టొచ్చు తప్ప, సంఘానికి హోల్ అండ్ సోల్ బాస్ అతను కానే కాదు. అది మనం ఎప్పటికీ మరవకూడదు. అందరూ కూడా ఏదో ఒక ఊత పదంలా జనరల్‌గా ఏం చెప్తారంటే, ఏ చర్చికి పోతారు మీరంటే ఏం చెప్తారండి? ఏం చెప్తాం? మీరు ఏ చర్చికి వెళ్తున్నారంటే ఏం చెప్తారండి మనం? చర్చి పేరు చెప్తాం. సంఘం పేరు ఆ! చెప్తాం. ఇంకా అది ఆ పేరు చెప్తే పర్లేదమ్మా. ఇంకా ఎక్కువగా ఏం చెప్తారంటే పలానోళ్ళ చర్చికి పోతాం. ఆ! పేర్లు చెప్పి పలానోళ్ళ చర్చికి పోతాం. సేవకుడి పేరు చెప్తారు. పలానోళ్ళ చర్చికి వెళ్తాం. పలానా వాళ్ళ చర్చి అంటే ఆయన అంటే లాజరస్ బ్రదర్ చర్చ్. లాజరస్ బ్రదర్ చర్చ్ అది. నరసింహులు బ్రదర్ చర్చా? ఎవరది అసలు? ప్రస్తావన తప్పు. ఒకవేళ అలా పేరు చెప్పాలనుకుంటే ఏం చెప్పొచ్చు? లాజరస్ బ్రదర్ కాపరిగా ఉన్న సంఘానికి వెళ్తున్నాము. లాజరస్ బ్రదరు సంఘ బోధకుడుగా ఉన్నటువంటి సంఘానికి వెళ్తున్నాము అని చెప్తే తప్పులేదు గాని, ఆయన సంఘం ఏంటి? అది మనం ఆ పదాలను, ఆ ప్రస్తావనలను, ఆ పిలుపులను మనం మానాలి. అది ఎంతకో దారితీస్తుంది. అది ఏమాత్రం మంచిది కాదు. దేవుడికి రావాల్సిన ఘనతని, దేవుడికి రావాల్సినటువంటి మహిమను మనిషి దొంగిలించినట్లే సుమ. ఆ పాపం నేను చేయకూడదు, నన్ను చేయనీయకూడదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకే. బేసికల్లీ సంఘాన్ని నడుపుతున్నటువంటి బోధకుడి పేరు ఎక్కువగా వినపడుతుంది. స్థానిక సంఘం అనగానే ఆ సంఘాన్ని నడుపుతున్నటువంటి, ఆ సంఘ బాధ్యుడైనటువంటి, సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి, అప్పగించబడినటువంటి బాధ్యతగా నిర్వహిస్తున్న అధ్యక్షుడి పేరే ఎక్కువ వినపడుతుంది. ఎందుకలాగా? ఎందుకు అలాగా? మీరెందుకు అనుకుంటున్నారు చెప్పండి? ఉండే వాళ్ళు జరిగిస్తా ఉంటారు కదండి. ఏమ్మా చెప్పండమ్మా. కార్యక్రమాలు గాని అన్ని వాళ్ళ భుజం మీద వేసుకొని చేస్తా ఉంటారు. ఎస్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అంటే ఒక మనిషికి పేరు ఊరికే వస్తుందండి? ఊరికే వస్తుందా? అన్ని భారం ఎవరైతే భరిస్తూ ఉంటారో వారికి వస్తుంది పేరు. అట్లాగే ఇక్కడ ఎంతో మంది స్త్రీలను వాళ్ళు వెంబడిస్తున్నారట. మరలా ఇక్కడ మనం ఒకటి గమనించాలి. వీళ్ళు ఎంత ప్రత్యేకమైన వాళ్ళంటే, మళ్ళీ చెప్తున్నా, మిగిలిన ఈ అనేక మంది స్త్రీలు ఎంత గొప్పోళ్ళో మనకు తెలియాలి. ఆ అనేక మంది స్త్రీలలో ప్రత్యేకంగా ప్రస్తావించబడిన 3 స్త్రీలు ఎంత గొప్పోళ్ళో మనకు తెలియాలి. అప్పుడు మనం ఏ గుంపులో ఉన్నామో అన్నటువంటిది గమనించుకుంటాం. ఏ గుంపులో ఉండటానికి మనకు అర్హత ఉందనేది ఆలోచన చేసుకుంటాం. ఈ యేసుప్రభుల వారిని దూరం నుండి వెంబడించారు అనే మాటను చూశానండి. దూరం నుండి చూస్తున్నారు అని 55వ వచనంలో. దాన్ని చూసి చాలా మంది ఏదో పిరికిగా భావించొచ్చేమో వాళ్ళని.
లేకపోతే దూరం నుంచి చూస్తున్నారంటే భయపడిపోయి దగ్గరకొస్తే ఎక్కడ వాళ్ళను కూడా హింసిస్తారో, శిక్షిస్తారో అనేటటువంటి భయంతో ఉన్నారని మాత్రమే చాలా మంది అనుకుంటారు. కాదు, కాదు. అక్కడ ప్రజలందరి మధ్య ఒక సెలబ్రిటీ. ఆయన యేసుప్రభులు వారు జీవించిన కాలంలో నేషనల్ సెలబ్రిటీ. ఒకే ఒక వన్ అండ్ ఓన్లీ సెలబ్రిటీ యేసుప్రభులు వారు. ఎందుకనంటే ప్రజల మధ్య అనేకమైనటువంటి మంచి పనులు ఆయన తప్ప ఎవరు చేయలేదు. దట్టు అనేకులమైనటువంటి ఆ వ్యక్తులు ఫాలోయింగ్ కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి మరణదండన విధిస్తూ ఉంటే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం మెండుగా ఉంటుంది. అందుకొరకే బేసికల్లీ వాళ్ళు అంటే రోమా ప్రభుత్వం వాళ్ళు యేసు ప్రభును సమీపించకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసి ఆ సిలువ ఘట్టాన్ని జరిగించి ఉండటానికి ఎన్నో అవకాశాలున్నాయి. అంటే యేసు ప్రభుల వారిని సమీపించకుండా భద్రత వలయాన్ని ఏర్పాటు చేసినప్పుడు మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉండాలి? దగ్గర ఉంటారా? దూరం ఉంటారా? దూరంగానే ఉంటారు. ఖచ్చితంగా దూరంగానే ఉంటారు. ఆ కారణం చేత తప్ప వీళ్ళు ఎంత గొప్పోళ్ళంటే ఈ దూరం నుంచి వెంబడించిన ఈ అనేక మంది స్త్రీలు సహోదరీమణులు ఎంత గొప్పోళ్ళంటే యేసు ప్రభుల వారితో పాటు తిరిగిన వాళ్ళు, సేవ చేసిన వాళ్ళు, తిన్నవాళ్ళు, ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు, మంచి బాండింగ్, మంచి సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి 12 మంది శిష్యులు పారిపోయారు. కానీ వీళ్ళు మాత్రం దగ్గర నుంచి చూస్తున్నారట. అంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకు కూడా ఒక ధైర్యం, ఒక కమిట్మెంట్‌తో వచ్చారు. ఏమనంటే ఎవరన్నా మమ్మల్ని గమనించినా, మమ్మల్ని విచారించినా దేనికైనా మేము ప్రిపేర్డ్, రెడీగా ఉన్నాం. వాడేదో భద్రతా వలయం ఏర్పాటు చేశాడు కాబట్టి దగ్గర రాలేకపోయారు. కానీ తర్వాత సిలువ వేసిన తర్వాత కూడా దగ్గరే ఉన్నారండి. తెలుసా అండి? సిలువ ఘట్టం సమయంలో కుదరలేదు కానీ సిలువ వేసి అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్నారు. మనకు యోహాను సువార్త 19వ అధ్యాయంలో కనబడుతుంది ఆ విషయం. చూద్దాం అన్నమాట. అంటే 19వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనం నుండి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం నుండి. ఆయన తల్లియు సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండిరి. ఎక్కడ నిలిచారటండి? సిలువ యొద్దనే నిలిచి సిలువ దగ్గరే ఉన్నారట. యేసుప్రభు సిలువ దగ్గరే ఉన్నారు. సిలువను మోసుకొని పోయేటప్పుడు భద్రతా సిబ్బంది దృష్ట్యా వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు కానీ సిలువ వేసిన తర్వాత సిలువ దగ్గర ఉన్నారు అనేటటువంటి విషయం మర్చిపోకండి. సో ఆ సమయంలో కూడా రిస్క్ ఉంటుంది వాళ్ళకి. రిస్క్ అవకాశం ఉంది. కానీ ప్రభు కొరకు సాహసించినటువంటి వాళ్ళు చాలా మంది అంటారండి, స్త్రీ అంటే చేతగాంది, అబల అని మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ప్రేమిస్తేనండి, వాళ్ళు అభిమానిస్తే వాళ్ళు ఎంతవరకు పోతారంటే ప్రాణాలే ఇచ్చేస్తారు. ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళల్లో పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా ఎంతో ముందున్నారు. దట్టు అక్కడ ఒకే ఒక పురుషుడు ఉన్నాడు. యేసుప్రభు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను గారు మాత్రమే దగ్గరున్నాడు పురుషుడైతే. స్త్రీలు చాలా ఉన్నారు. యేసుప్రభు సిలువ ఘట్టం దగ్గర, సిలువ దగ్గర నిలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతవరకు ఎందుకండి, ఆడబిడ్డలందరూ కూడా దేనికోసం మీకు ఇంతకుముందు కూడా ఒకసారి జ్ఞాపకం చేశాను. అసలు ఒక బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడుతున్నారంటే దేనికి రెడీ అయిపోయినట్టండి? ఆడబిడ్డ మరణించడానికైనా అంటే ప్రాణం ఇవ్వడానికి, ప్రాణం పోగొట్టుకోవటానికి ప్రిపేర్ అయిపోయిందని అర్థం అండి. కానీ చాలా మంది ఆడబిడ్డలకు తెలియని సత్యం అని చెప్పంటారా? అయ్యో ప్రాణం మీదకి తెచ్చుకుంటామేమో బిడ్డల కంటే అన్నటువంటి ఆ భయం లేకుండా చాలా మంది ఈ పిల్లలు ఎందుకు కనగలుగుతున్నారు తెలుసండి? ఎవరన్నా చెప్పండి, ఏమన్నా గ్రహించి ఉంటే. ఆ భయం పెద్దగా అనిపించకుండానే పోయింది. అలా చేసింది ఎవరో తెలుసా?
దేవుడేనా దేవుడే. ఏ రూపేనా? ఏ అలా ఏ రకంగా చెప్పండి? ప్రేమించడం అలా కాదమ్మా. ఇక్కడ మనము అందరూ గూడా మరి ఆ భయం ఏమైనా కనపడుతుందా? బిడ్డలు కంటున్నటువంటి తల్లుల్లో మేము చచ్చిపోతామేమో అన్నటువంటి భయం అనేది కనిపిస్తదా అందరిలో? కనిపించదన్నా. కనిపించదు. కనిపించదు. అలా చేసింది దేవుడే. అయితే ఏ రూపేణా చేశాడంటే ఏం లేదండి. ప్రేమ. ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లల్ని కనాలి. ఓకే. అది ఓకే. అది ఓకే. ఇంకా చెప్పాలంటే చుట్టూ మనకంటే ముందున్నటువంటి వాళ్ళు అందరూ గూడా తల్లులు గాని, అక్కలు గాని, పిన్నిలు, అత్తయ్యలు అందరూ గూడా పిల్లలు కనేస్తున్నారు. అంటే ఒక కార్యం వాళ్ళు జరిగిస్తున్నారు గనక మనకు కూడా ఏం గాదులే. వాళ్ళు పిల్లలు కన్నారు. వాళ్ళకేం గాలేదు. మనం గూడా కంటే ఏం గాదు. ఆ ధైర్యం ఏం జేస్తదంటే ఆహ్, ఏముందిలే అన్నట్టు అనిపిస్తుంది. కానీ ముందున్నటువంటి వాళ్ళు చచ్చిపోయారు. ఇలా అమ్మ బిడ్డలు కంటూ అమ్మ చనిపోయింది. లేదంటే పిన్ని చనిపోయింది. అత్తయ్య చనిపోయింది. అక్క చనిపోయింది. అనేది అట్లా రెగ్యులర్‌గా జరుగుతూ పోయిందనుకోండి. ధైర్యం చెడుతదా? చెడదా చెప్పండి? చెడిపోతుంది. దేవుడు నిజంగా ఇలాంటి డ్యామేజెస్ అనేటివి లేకుండా ఇంత జాగ్రత్త వహించి మనిషిలో ధైర్యం నింపుతూ ఉంటేనే అక్కడికుందండి సమాజం. కానీ మనకు తెలుసు అందం పోతుందని సరోగసి. అద్దె గర్భంలో బిడ్డల్ని కంటున్నటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అందం చనిపోతుందని పాలు ఇవ్వనటువంటి తల్లులు కూడా ఉన్నారు. తెలుసా మీకు? సెలబ్రిటీలన్నీ వాళ్ళు అట్లనే చేస్తారు. పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. కనుక దేవుడెంత గొప్పోడండి. ఆ తల్లులు మాత్రమే కాదండి ప్రాణానికి తెగించింది. ఈనాటి తల్లులు కూడా బిడ్డలు కంటున్న ఏ తల్లులైనా సరే ప్రాణానికి తెగించినటువంటి వాళ్ళే. అంత మాత్రమే కాదు. ఎన్నో సందర్భాల్లో బిడ్డలకో, భర్తకో, అమ్మ నాన్నలకో, తోబుట్టువులకో చాలా రిస్క్ పరిస్థితులు ఉన్నా కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎవరికైనా ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఉంటే మనకు కూడా ఆ రోగం అంటుకునేదానికి అవకాశం ఉంటుంది. అది కమ్యూనికబుల్ డిసీజ్. అంటే అది సంక్రమించే వ్యాధి అని అంటారు. అంటుకునేవాడి అండు వ్యాధులు అంటారు కదా. అలాంటివన్నీ తెలిసినా కూడా ఉపచారం చేసినటువంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు. ఈవెన్ 1, 2 కూడా భర్తకో, అమ్మకో, నాన్నకో తీసినటువంటి మహా తల్లులు ఉన్నారు. చాలా రిస్క్ అండి అది. ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. దానికి కూడా తెగించినాడు. వీటన్నిటికంటే మించి గుర్తుపెట్టుకోండి. వీటన్నిటికంటే మించి వాళ్ళు అందుకు అట్లా కృతజ్ఞత చూపిస్తున్నారంటే, అరే మా అమ్మ మా నాన్న లేకపోతే మేము ఎక్కడున్నాం, వాళ్ళని చూసుకుపోతే అలాగా అని మంచిగా ఆలోచన చేస్తుంది. మంచిది. నా భర్త అయ్యో మా కోసం, బిడ్డల కోసం మేము ఇంటి పట్టున చల్లగా ఉంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి పనిచేస్తున్న చోట ఎన్ని ప్రెజర్స్ ఉన్నాయో ఏంటో, సమయానికి తింటున్నాడో లేదో ఏమీ ఆలోచన చేయకుండా ఒక వివాహితుడైనటువంటి ఒక పురుషుడండి ఎంత ఆలోచన చేస్తాడంటే, నాకు బట్టలున్నాయా లేవా అని పెద్దగా ఆలోచన చేయడు. నా ఆవిడకి, నా పిల్లలకు ఉంటే చాలనుకుంటాడు. అందుకే ఇంట్లో చూడండి పురుషులకి ఎక్కువ బట్టలుంటాయి, స్త్రీలకు ఎక్కువ బట్టలుంటాయండి. స్త్రీలకే స్త్రీలకే ఉంటాయండి. బాగా గమనించుకొని చూడండి మీరు. అంటే పురుషుడండి అంత ఈజీగా ఏడ్చాడనుకోండి, ఒకవేళ ఏదన్నా ఇబ్బందొచ్చి ఏడ్చాడనుకోండి. "నువ్వేమో ఆడదానివేరా ఏడుస్తున్నావు" అని అంటారు. అలాగని ఏమన్నా కొట్టాడనుకోండి, "సిగ్గు లేదురా ఆడపిల్లని కొడతావు" అంటారు. ఎట్టొచ్చినా పురుషుడి పరిస్థితి దారుణమైన పరిస్థితి అండి. సో ఇంత చేశాడు గనక, ఇంత చూస్తున్నాడు గనక, ఇప్పుడు ప్రయాసపడుతున్నావు, ఎందుకయ్యా ప్రయాసపడుతున్నావు అని ఒక పురుషుడిని అడగండి. ఏం చెప్తారంటే, నా మీద ఆధారపడిన నా భార్య బిడ్డలున్నారు. 100% పెళ్లి కాకముందేమో అమ్మా నాన్న అని బతుకుతూ ఉంటాడు. పెళ్ళైన తర్వాత ఏమో భార్య బిడ్డలు. సో అలా అంకితం అయిపోయినటువంటి వ్యక్తి కదా. కాబట్టి ఆయన్ని నేను చూసుకోకపోతే ఎలాగూ అని ఆలోచన చేస్తూ త్యాగానికి పూనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఓకే. మన కళ్ళ ముందు కనబడుతున్నారు కనుక చూస్తున్నారు, ప్రేమిస్తున్నాం, మంచిగా ఉంది. ప్రభువును వాళ్ళు అంతగా ప్రేమించడానికి కారణం
బాగా మనం గమనించగలిగితే మన అమ్మా నాన్నల కంటే, భర్త కంటే, పిల్లల కంటే, తోబుట్టువుల కంటే, ఆఖరికి మనకంటే విలువైన శ్రేష్టమైనటువంటి వ్యక్తి మా ప్రభువే అన్న ఇది వాళ్ళకి అర్థమై ఉండాలి. అంతే కదండీ! అంత అంత లేనిదే ఎవరన్నా సాహసిస్తారండి? అంతగా ప్రేమించడానికి లైఫ్‌ని రిస్క్‌లో పెట్టుకున్న పరిస్థితులండి వాళ్ళవి. ఎందుకనంటే వాళ్ళ జీవితాల్లో ప్రభువు ఏమై ఉన్నాడో బాగా తెలిసినటువంటి వ్యక్తులండి. అలా తెలిసిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. దేవుడంటే ఆహ్, ఎలా ఉండాలి? నిజంగా ఇట్టి కృతజ్ఞత ప్రతి కుటుంబంలో ఉన్న తల్లులు కలిగి ఉండాలంటే ముఖ్యంగా 2 విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆ కృతజ్ఞతను మనం చూపించాలి క్రియల్లో. 'కానుకల పాత్ర' అని ఒక పాటుందండి. మీరు విన్నారో లేదో? కానుకల పాత్ర కరమును తాకంగా కలువరి ప్రేమను నువ్వు కొలవేసి కడు ప్రేమనొలకించు పెదవులనే గాక కనబరచు నీ ప్రేమ కానుక రూపమున అని ఒక పాట ఉంది. విన్నారా ఎవరన్నా? విన్నామన్నా. నిజంగా చాలా మనల్ని ప్రశ్నించి అలా నిలబెట్టే పాటండి. ఎందుకంటే కడు ప్రేమనొలకిస్తావు నిజంగా పెదవులతో. కానీ ఒక కానుక రూపములో ఆ ప్రేమను వెల్లడవ్వాలంటే అది అందరూ చేసేది కాదు. కానుక అనగానే పైసలొకటి కాదు సుమా, మళ్ళీ చెప్తున్నా. డబ్బివ్వటం ఒకటే కాదు, డబ్బు కంటే మించినగా కానుకొకటుంది. బ్రతుకునే ఇవ్వటం. సమస్తమును దారిపోవటం. ప్రాణాధారముగా, ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. ఇంతకుముందు మీకో మాట చెప్పాను. ప్రాణార్పణం అన్న పద ప్రస్తావన ఎందుకు చేశారంటే, ఏదన్నా ఒక పాత్రలో ఒక ద్రవాన్ని మనం ఉంచి, దాన్ని వంపేసామనుకోండి, వంపేసినప్పుడు చుక్క మిగలదండి. అది ప్రాణార్పణం అంటే. అంటే మొత్తం ధారపోసామని అర్థం. అలా ధారపోవటానికి సిద్ధపడిపోవాలి. నోటితో చెప్పడం పెద్ద ఇబ్బందేం గాదండి. బ్రతుకు ఇవ్వటం అనేది చాలా ఉత్తమమైనటువంటిది. అలా వాళ్ళు ఏం జేశారంటే ఈ తల్లులు ఒకసారి చూద్దాం. ప్రభువుల వారికి 8వ అధ్యాయం లూకాసు వార్త ప్రారంభం నుండి. లూకాసు వార్త 8వ అధ్యాయము ప్రారంభం నుండి మనం గమనించగలిగితే చదువుదాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను, ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏమండి వీళ్ళకు ఏం చేశాడట ప్రభు? కొందరికి అపవిత్రాత్మలను కొట్టాడట, కొందరికి వ్యాధుల్ని తీసేసాడట. అలాంటి వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారట? అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియా, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నా, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి, అంటే ఎవరికి వారికి ప్రభువుల దగ్గర ఉన్న శిష్యులకు అందరికి కలిపమ్మా. గమనించండి, వారికి అనే మాట ఒక ప్రభుకైతే క్రీస్తుకు అనేవాళ్ళు సింగులర్ గా వాడేవాళ్ళు కదా. వారికి అంటున్నానంటే ప్రభుకి, ప్రభుతో ఉన్న శిష్యులకు కూడా అందరికీ ఏం చేస్తున్నారట? వాళ్ళు ఉపచారం చేస్తూ వస్తున్నారు. ఆస్తితో ఉపచారం ఏంటి? ఆస్తితో ఉపచారం ఏంటి? వారి ఆస్తులు అమ్మి వీళ్ళకు భోజనాలు, బట్టలు అట్లాంటివి అందిస్తారు. వాళ్ళకి కావలసినటువంటి ప్రాథమిక అవసరతలు వాళ్ళ ఆస్తితో తీర్చినటువంటి పరిస్థితి. సేవకి వెళ్తున్నారు, దారి ఖర్చులు ఉంటాయి, బట్టలు అవసరం, వాళ్ళకి కనీస అవసరాలు, తిండి అవసరం, సో ప్రయాణ ఖర్చులు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తమ ఆస్తితో వాళ్ళ కృతజ్ఞత తెలిపారటండి. అంటే ఇప్పుడు మాటది చాలా ఈజీ అండి, చెప్పేస్తారు. కానీ అది బ్రతుకు, అది క్రియలలో చూపించటం అనేది చాలా ప్రధానమైనదండి.
మీకు విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీ స్థానిక సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు కుదరకపోయినా తర్వాతన్నా చేసుకోండి, కొంచెం ఎదిగిన తర్వాత అయినా. మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అన్నటువంటి రీతిగా ఆయనను మనం యాడ్ చేసుకోగలగాలి. ఎందుకు అనంటే రేపు ఆ బోధకుడికి ఏమి చేసిన పరిస్థితి అయినా దేవుడు చెప్పిన మాట ఏంటంటే నాకు చేసినట్టు. నేను చెప్తున్నాను ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. మాదిరి కలిగిన మీ బోధకుడైతేనే, మీ బోధకుడు ఎవరైతే ఉంటాడో మాదిరి కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు, త్యాగపూరితమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, పరిశుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో బాధ్యత కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి లక్షణం ఉన్నటువంటి సేవకుడినైతే ఫ్యామిలీ మెంబర్ లాగా చేర్చేసుకోవాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు. మన ప్రభువు మన మెంబర్ అయితే ఆయన అంటున్నాడు, నేను మీ ఫ్యామిలీ మెంబర్గా ఉండాలనుకుంటే ముందు నాకు చేయాలని మీరు ఎవరైనా అనుకుంటుంటే ఎవరికి చేయమన్నాడు? శిష్యులు. సేవకుడికి చేయమన్నాడు కదా. సేవకుడికి చేయమన్నాడు. నెక్స్ట్ సేవకుడి తర్వాత ఎవరంటే సంఘములో పరిశుద్ధులైనటువంటి విశ్వాసులు ఉన్నారు, వాళ్ళని చూడాలి. మరి విశేషముగా మనం ఏం చేయాలటండి? చూద్దాం ఒక మంచి మాట. గలతీ పత్రిక 6వ అధ్యాయం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దాం. 9వ వచనం నుండి. మనము మేలు చేయుట ఎందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమి నేని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఇప్పుడు ముఖ్యంగా ఎవరి కోసం మనం మేలు చేయాలటండి? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయాలి. అంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? 6వ వచనం చూద్దాం. 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. అక్కడ ఫుట్ నోట్ ఉంది చూడండి, ఏమనుంది? ఫుట్ నోట్ ఏముందండి? సమస్త సద్విషయములలో బోధించు వానితో పాలివాడై ఉండవలేను. వెరీ గుడ్. సమస్త సద్విషయాల్లో బోధించువానికి పాలువాడే ఉండు. సద్విషయం అంటే ఏం చెప్పండి? ఇప్పుడు సమస్త సద్విషయాలు అన్నారు కదండి, ఏమిటవి? మంచి విషయం. అదేనమ్మా మంచి విషయం ఏంటంటే పట్ల ప్రార్థన చేయడము, వారికి మంచి బోధ అందించి పాపంలో పడకుండా వారిని కాపాడడం, ఇట్లాంటివి. నేనేమంటున్నానంటే అమ్మా, ఇక్కడ ఎవరి కోసం వాక్యోపదేశం పొందువారంటే ఎవరు? విశ్వాసులు. వాక్యోపదేశము చేయువానికి అంటే ఎవరికి? కాపరి, సేవకుడికి కదా, బోధకుడికి సమస్త సద్విషయాల్లో మేము ఉన్నాం అన్నటువంటి భరోసా ఇవ్వగలగాలి. సద్విషయాలంటే ఏంటి? బోధకుడి విషయంలో సద్విషయాలు ఏంటి? వారి అవసరాలు అంటే బోధకుడికి మనం బట్టలు పెట్టచ్చు, బోధకుడికి మనం కానుకలు ఇవ్వచ్చు, బోధకుడికి సంబంధించిన ఆయన కోసం ప్రార్థన చేయొచ్చు, ఆయనకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు. ఎందుకంటే ఒకనాడు పౌలు గారికి తిమోతి గారు ఎలా చేశారట ఉపచారం? ఏమని రాయబడిందో తెలుసండి? తండ్రికి కుమారుడు ఎలాగూ ఉపచారం చేశాడో అలా చేశాడు నాకు తిమోతి అని అంటాడు. అంటే ఒక తండ్రిని మనం ఎట్లా చూసుకుంటాం అలా చూసుకోవాలట బోధకుడిని అని. మంచి బోధకుడిని సో మళ్ళీ చెప్తున్నా, ఎవరిని పడితే వాళ్ళు కాదు. మనకు అన్ని విషయాలలో ప్రభు కోరుకున్న రీతిగా మాదిరి కలిగిన బోధకుడిని మనం అలా చూసుకోగలిగితే, అంటే ఇప్పుడు మన ఇంట్లో బట్టలు తీసుకున్నాం అనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్ అనుకుంటే విశ్వాస గృహంలో తండ్రి బాధ్యతలో ఉన్నాడు కదా. మనకు ఎప్పుడైనా మీరు బట్టలు తీసుకున్నప్పుడు మీ కాపరి మీకు గుర్తొచ్చాడా? బట్టలు తీసుకున్నప్పుడు మీరు మీ కాపరి ఎప్పుడైనా గుర్తొచ్చాడా? గుర్తు రాకపోతే
ఈసారి నుంచైనా గుర్తు తెచ్చుకోండి. ఎన్నిసార్లు మనం కాపరికి బట్టలు పెట్టుంటాం ఆలోచన చేయండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రియులరా, ఆనాడు ఆ తల్లులు చేసినటువంటి పనిని ఎందుకు దేవుడు గ్రంథస్థం చేసి పెట్టాడంటే, అక్కడ మగ్దలేనే మరియే కాదు, ఈ తరములో కూడా మరో మగ్దలేనే మరియ లేవాలి. ఒక యాకోబు యోసే అని వారి తల్లి మాత్రమే కాదు, మన తల్లి కూడా రావాలి. జబదే కుమారుల తల్లి మాత్రమే కాదు, మనము కూడా లేవబడెత్తబడాలి అనేటటువంటి ఉద్దేశం. ఎందుకంటే స్వార్థ సేవలో సహకారుల పేర్లు ఎక్కడికి వెళ్తాయటండి? జీవ గ్రంథమందు రాయబడుతుంది, రాయబడతాయట. కాబట్టి సువార్త సేవలో సహకారం అంటే చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదు. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే, అప్పుడప్పుడు అకేషనల్ గా సమయానుకూలంగా ఇలాంటి పరిస్థితులు చెప్పడానికి కూడా మాలాంటి వాళ్ళు భయపడతారు. ఎందుకనంటే ఇదేటో కానుకలు బాగు చేస్తున్నాడు సేవకుడు అని ఎక్కడ ఎవరైనా అపార్థం చేసుకుంటారేమో. నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను దగ్గరగా చూసినటువంటి వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఏమనంటే, ఏదో మీ దగ్గర ఆశించి ఇటు సంఘాల్లో కానీ ఇటు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కానీ సేవ చేసేంత చిన్నవాడిని కాదండి నేను. ఎందుకంటే నాలో ఉన్న నా ప్రభువు నాకు నేర్పించిన నీతి అలాంటిది. నా గొప్పతనం కాదు, నా గొప్పతనం ఏమాత్రం కాదు. నేనైతే స్వతహాగా ప్రభువుని పక్కన పెట్టిన మనిషిని అయితే ఖచ్చితంగా లోపాలు ఉన్నవాడిని, ఖచ్చితంగా పనికిరానండి, వేస్ట్ ఫెలోని. కానీ ప్రభు ఎప్పుడైతే మనలోకి వస్తాడో దాంట్లో 100% మాదిరి మనం కనపరచాలి. అందుకే పైసల కోసం ప్రయాసపడేవాడిని కానే కాదు. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటూ ఉంటాను, అలా అంటే అట్లా రోషంగా ఉంటాననేమో దేవుడు నాకు జాబ్నిచ్చాడండి. లేకపోతే సత్యాన్ని తాకట్టు పెట్టేటటువంటి సేవకులు చాలా మంది ఉన్నారండోయ్. వచ్చే కాసులకు కకృతి పడినటువంటి పరిస్థితుల్లో ఉన్న సేవకులు చాలా మంది ఉన్నారు. ఆ దుస్థితి నేను తెచ్చుకునే పరిస్థితి. అందుకే నేను సంఘంలో ఎవరిని ఫోర్స్ చేయనండి. మీ దగ్గర కూడా ఫోర్స్ చేయండి. ఇప్పుడు యానివర్సరీ జరుగుతుంది కదా, ఒక్కసారి మీరు చెప్పండి, ఎంతమందిని మీకు చెప్పుంటానో పట్టుకొచ్చేయండి అని చెప్పాను ఎవరికన్నా? చెప్పబోను కూడా. ఎందుకంటే మీరందరూ బాధ్యత కలిగి విఘ్నత కలిగినటువంటి వ్యక్తులు. మీకు ఆ మాత్రం తెలియని పరిస్థితి ఉంటుందా? నేను అలా అనుకోను. ఎందుకనంటే నన్ను ప్రభువు పెంచిన పెంపకం, నేను మిమ్మల్ని పెంచిన పెంపకం, అవన్నీ బాధ్యత కలిగిన స్థితిలో ఉంటాయి. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన ఇంట్లో అవసరం ఉందని ఎవరు చెప్తారంటే, మనకి కళ్ళలో చూస్తూ ఉంటాం కదా, అర్థం కదా. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే, ఇప్పుడు ఒకవేళ ఆ స్థితిలో లేకపోయినా సేవకుడి పట్ల మనం ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నారంటే, అరే మన ఇంట్లో ఒక సంతోషకరమైన పరిస్థితి జరుగుతుంది, మన మెంబర్ కదా, మన కోసం ప్రార్థిస్తున్నవాడు, మనకు ఆత్మీయ ఆహారం నిత్యం పెడుతూ ఉన్నటువంటి, ఎట్లా బతకాలనేటువంటి మాదిరి చూపినటువంటి వ్యక్తి. సో అన్ని విషయాల్లో కాపరంటే చిన్న విషయం కాదండి. అందరి సమస్యలు అంటాడు కానీ ఏ రోజు తన సమస్యలు చెప్పుకోడండి. విశ్వాసుల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అన్ని రకాలైనటువంటి సమస్యలన్నీ సేవకుడు చెప్తారు. కానీ సేవకుడు ఎవరికి చెప్పుకుంటాడండి? ఆ దేవుడికి చెప్పుకుంటాడండి, ఆ తండ్రికి చెప్పుకుంటాడు తప్ప. ఎందుకంటే ఎవరితో నేను చెప్పుకున్నాను అనుకోండి, ఒకవేళ సేవకుడు ఇది ఉంది అని చెప్పేసి బాధపడి దగ్గర వాళ్ళు ఉన్నటువంటి రీతిగా చెప్తే, వాళ్ళు అనే మొట్టమొదటి మాట ఏంటి తెలుసా అండి? నువ్వు మా అందరికీ ధైర్యం చెప్పి నువ్వేంటి ఇంత వీక్గా ఉన్నావు అంటారా? అనరండి. మా అందరికీ ధైర్యం చెప్పేవాడివి, నువ్వు ఇంత బాధపడుతున్నావు? అయ్యయ్యో నేనేమో అనుకున్నానే, ఇంత వీక్ పర్సనాలిటీ నీది అని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎన్నో సేవకుడు ఆ దేవుడు చెప్పుకుంటాడు. మనకు మిగతా విశ్వాసులకైతే 2 ఆప్షన్లు ఉన్నాయి. అటు దేవుడితో చెప్పుకోవచ్చు, ఇటు
కాపరితో చెప్పుకోవచ్చు. మనుషులందరితో చెప్పకూడదమ్మా. మళ్ళీ చెప్తున్నాను మీకు. మనకు తెలియని పరిస్థితి ఏంటంటే, సమస్యలు చెప్పగలిగితే భూమి మీద సొంత వాళ్ళలో ఎవరికి సొంత వాళ్లకు కూడా, అంటే భార్య భర్తలకు చెప్పుకునేటటువంటి పరిస్థితిని పక్కన పెడితే, ఏదైనా కూడా దయచేసి ఎంత దగ్గరైన వాళ్ళనైనా పంచుకునే పరిస్థితి పెట్టకండి. దేవుడు ఒక కాపరిని తండ్రి స్థానంలో ఒక ఆధ్యాత్మిక విశ్వాస గృహంలో ఇచ్చేసాడు. ఆయనకు చెప్పగలగాలి. ఎందుకనంటే వాళ్లకు ఇట్లాంటివన్నీ ఎన్నో పరిస్థితులు చూసి ఏం అర్థం చేసుకుంటారంటే, కాపరి ఎక్కడ ఈ విషయాలు రివీల్ చేయాలో, ఎక్కడ రివీల్ చేయకూడదో, ఎవరికి చెప్పాలో చెప్పకూడదో ఆ విఘ్నత ఉంటుంది. అందుకే అందరికీ టామ్ చేయటం, ఏది అందరి విషయాలు చెప్పటం చేయటం జరగదు. కాపరి నిజంగా ఒక బాధ్యత కలిగిన కాపరి. అందుకే చెబితే ఆ దేవుడికి చెప్పుకోవాలి, తర్వాత కాపరికి చెప్పాలి. ఇంకా మిగతా వాళ్ళకి ఎవ్వరికి కూడా చెప్పనక్కర్లేదండి. ఎందుకనంటే ఇది ఎక్కడెక్కడికో దారితీస్తుంది, ఎవరెవరికో దారితీస్తుంది. కనుక ఏదన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకి బాధ్యత ఇచ్చాడు, మనకి ఒక బాండింగ్ ఇచ్చాడు. ఈ బాండింగ్ లో చిన్న విషయం చెప్తాను మీకు. పిల్లలందరి సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో ఒక రహస్య జీవితాలు, ఏదో పాపమో, ఏదో ఇదికో ఇబ్బందో లోపమో, అమ్మా నాన్నలకు తెలిస్తే అమ్మా నాన్నల వరకు మాత్రమే ఉంటే ఎలా ఉంటది? పక్కోళ్ళకి తెలిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అమ్మా నాన్నలకి చెప్తే ఎవరికి చెప్పరు, దాన్ని సాల్వ్ చేస్తారన్నా. పక్కోళ్ళకి చెప్తారు. అదన్నమాట. అది మీకు అర్థమైతే, విశ్వాసులు కదా ఆ విషయం అర్థమైతే ఖచ్చితంగా జాగ్రత్త పడండి. అది మనం ఈ ఫ్యామిలీ మెంబర్గా దేవుని సేవకుని చూడటం అనేది ఆనాటి కాలం నుంచి యేసుప్రభుల వారి విషయంలోనూ, కాపరి అయినటువంటి వాళ్ళ అపోస్తలుల విషయంలోనూ ఉన్నారండి. నిజంగా కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం కానీ, పౌలు గారు డేరాలు కుట్టుకుంటూ బతికారని. అన్ని చోట్ల లేడండి అలాగైనా. తెలుసా మీకు? మొత్తం జీవితాంతం డేరాలు కుట్టుకుంటూ బతికారనుకుంటున్నారా పౌలు గారు? లేదన్నా. ఎక్కడైతే విశ్వాసమందు బలహీనలు ఉన్నారో వాళ్ళ మధ్య చేతుల కష్టం చేసుకుంటూ పోయాడు. కానీ ఆయనకు కూడా ఎంతో అద్భుతమైనటువంటి సపోర్టు ఎందరో ఇచ్చారు. మనం చూసాం కదా ఇంత ముందు, గుర్తుందా? పౌలు గారికట చాలా మంది పంపించినటువంటి ఈ సహాయాలు ఎంత గొప్పవంటే, పౌలు గారు అంటాడు, ఒకసారి మంచి మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి చూద్దాం. నేను చదువుతాను, ఎక్కువ నిడివి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయండి, నేను చదువుతాను. తీసారా అందరూ? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను అన్నాడు. ఇంకా చదువుతాం. ఏలయనగా ఎట్లా ఏం పాలువాడై ఉన్నారు సేవకుడితో అంటే, తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిరి. మీ బోధకుడు, మీ కాపరి ఈ మాట, మీ విషయం చెప్పగలడా? ఏం చేశారటండి వాళ్ళు? మాటికి అవసరం నిమిత్తం సహాయం చేశారట. ఇంకా నేను ఈవిని అపేక్షించి ఇలాగో చెప్పుటలేదు. చాలా మంది అనుకుంటారు ఆ విధంగా, అయ్యో ఇప్పుడు ఈయనకి ఏదో ఇయ్యాలని ఏమన్నా చెప్తున్నాడేమోనని. కాదట. ఆయన ఎందుకు చెప్తున్నాడంటే, మీ లెక్కకు విస్తార ఫలములు రావాలనని అపేక్షించి చెప్తున్నా. అంటే మీకు ఫలం రావాలి, మీకు విస్తార ఫలం రావాలి. ఎందుకంటే మిమ్మల్ని కాచుకొని కూర్చుని దేనికి వెనకాడినటువంటి సేవ విషయంలో మీరు అలా చూసుకోవటం వల్ల, అలా బాధ్యత కలిగి ఉండటం వల్ల మీకు విస్తార ఫలం ఉంటుందని చెప్తూ ఎలా ఇచ్చేశారట వాళ్ళు అంటే 18వ వచనం అంటున్నారు, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది.
ఎట్లొచ్చింది అంటే మీరు పంపారు. మీరు పంపిన వస్తువులు అపప్రదితి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నాయి. ఇలా చేసినటువంటి వాళ్ళకి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీరుస్తాడు. ఎవరి అవసరాలు పడితే వాళ్ళ అవసరాలు దేవుడు తీర్చడు అని చెప్తున్నాడు. గమనించండి. కనుక ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి విషయం, మీ స్థానిక కాపర్లు ఉన్నారు కదా, చాలా ఏరియాల నుంచి జాయిన్ అవుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. నేను ఒక్కడనే కాదు కదా మీకు కాపర్ని. నేను కాపరిగా కలిగినటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు. మీ స్థానిక సంఘాల్లో సేవకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ దేవుడు కోరుకున్న మంచి గుణగణాలు కలిగిన సేవకుడైతేనే సుమా, లేదంటే వాళ్ళు ఒక మాదిరి లేకుండా బతికినటువంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ దుష్టక్రియల్లో పాలుభాగస్తులు అవుతాం. అది కాదు. మన ఎడల ఎంతో బాధ్యతాయుతంగా, ఎంతో త్యాగపూరితంగా లెక్క ఒప్పచెప్పేటటువంటి స్థితిలో ఉన్నటువంటి సేవకుడి పట్ల మనం చేయటం అదొక మనోహరమైన సువాసన, దేవుడికి ప్రీతికరమగు యాగము అయి ఉంటాయి అనేది మర్చిపోకండి. మీ కాపరిని కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్గా చూడండి. ఇంతవరకు మన కాపరి కోసం మనం ఏం చేయగలిగాం? మన నాన్న కోసం చాలా మంది అండి బాధ్యత కలిగిన బిడ్డలు ఎలా ఉంటారంటే, నాకు అనిపించదండి. చిన్నప్పటి నుండి నాకేమనిపించదంటే, మా నాన్నని నేను బాగా దగ్గర నుంచి చూశా, అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ అబ్జర్వేషన్ నాలెడ్జ్ దేవుడు నాకు ప్రారంభం నుంచి ప్రసాదించాడు. మా నాన్న కష్టం చూశా. అంటే వ్యసనంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇంటికి మాత్రం ఒట్టి చేతులతో రాడండి మా నాన్నగారు. ఏదో ఒకటి తీసుకుని వస్తారు, నా బిడ్డలు తింటారు, నా కోసం ఎదురు చూస్తూ ఉంటారని. తాగిన పరిస్థితుల్లో కూడా బిడ్డను మర్చిపోయాడు. 6 మంది బిడ్డలైతే 6 మంది బిడ్డలకు తగినటువంటి ఆహార పదార్థాలు తీసుకుని వస్తాడు, బట్టలు తీసిస్తాడు, చదివిస్తాడు, అన్నీ చేస్తాడు, అన్ని బాధ్యత కలిగి ఉంటాడు. ఆ టైంలో నాకు ఏమని అనిపించిందంటే, ఏ రోజుకైనా మా నాన్నకు నేను దండుగా ఉండాలి, మా నాన్న పట్ల నేను ఆ కృతజ్ఞతను నెరవేర్చుకోవాలి అని అనిపించేది. ఎందుకంటే ఇంత చేస్తున్నటువంటి తండ్రి పట్ల నేను ఒక కొడుకుగా, ఏదో 6 మంది ఉన్నారు కదా, ఎవడో ఒకడు చూసుకుంటాండి. మనకొక్కడికే పట్టిందా? నేను ఒక్కడనే కొడుకునా, నాకెందుకు అన్నటువంటి ఆలోచన నేను చేయలేదండి. అప్పటి నుంచి అనిపించేది నాకు, నేను ఎదగాలి, పెద్దోడిని అయ్యి మా నాన్నకి ఏదో ఒకటి చేయాలని అనిపించింది. అంటే ఆ కళ్ళ ముందు కనబడేటటువంటి వారిని ప్రేమించని వాడివి నీవు, కనిపించిన దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పటం తప్పు అన్నాడు దేవుడు. కనుక పిల్లరా, ప్రేమిద్దాం. మన కోసం చాలా చేసిన వాళ్ళు ఉన్నారు, అమ్మనాన్నలు ఉన్నారు, సేవకుడు ఉన్నాడు. సో వాళ్ళ పట్ల మనం కృతజ్ఞత అనేది చాలా మంచిగా కలిగి ఉండాలి. అది ఖచ్చితంగా అందరూ ఇక మీదటి నుంచైనా ఆ బాధ్యతను మనం నిర్వర్తించే పరిస్థితుల్లో మనం ఉండాలి. వాళ్ళు చేశారు, ఆ తల్లులు చేసినటువంటి ఆ సేవ అనేకులలో నుంచి కొందరి పేర్లను ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, వారి సహకారులు. దివి నుండి భువికి వచ్చినటువంటి మహనీయుడు, త్యాగపూరితమైనటువంటి వ్యక్తి సేవలో వాళ్ళు తరించడం చాలా భాగ్యమని భావించారు. అది మనకు చాలా అవసరం. మీ ఆస్తులు రాసిమని అమ్మనాన్నలు ఎవరు అడగరండి. మన ఆస్తులు రాసిమని ఎవరు అడగరండి అమ్మనాన్నలు. సేవకుడు కూడా మీ ఆస్తులు తీసుకొచ్చి పెట్టే నన్ను అడగడు. అరే, ఈ బిడ్డల కోసం ఇంత ప్రాకులాడుతుంటే నా ఎడలో వాళ్ళకి కలిగి ఉన్నటువంటి ప్రేమ ఇదేనా, నేను ఇదేనా పెంచిందని బాధపడుతుంటాడు. ఆ సపోర్టు యేసుప్రభుల వారి దగ్గరికి అంతమంది వచ్చి సమాధి దగ్గరికి, సిలువ దగ్గరికి వచ్చి ఉంటే ప్రభు ఎంత ఊరట చెంది ఉంటాడండి, ప్రభు ఎంత సంబరపడి ఉంటాడు. అందరితో చెప్పాడు అనుకుంటున్నారు ఆ మాట. ఏమని? మనకి ఎప్పుడు ఏం గుర్తొస్తుంది అంటే, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు,
మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ఎవరికి చెప్పారు? పరమార్థం తెలియనటువంటి స్త్రీలకు చెప్పిన మాట అది. అందరితో కాదు, మగ్దలేని మరియమ్మతో చెప్పింది కాదది, సలోమితో చెప్పిన మాట కాదది, అలాగే యాకోబు యోసేపు అనేటువంటి వాళ్ళ తల్లితో చెప్పిన మాట కాదది, మరియమ్మ తల్లితో చెప్పిన మాట కాదండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఉపచారం ఎంతగానో చేశారు. మార్తా మరియలు ఇంటికి వెళ్ళినప్పుడు యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉన్నటువంటి స్త్రీ ఒక ఆమె అయితే, ఒక ఆమె మా ప్రభువు ఎన్నో జీవము కలిగిన మాటలను మాకు అందిస్తూ ఉన్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు, లేకపోతే ఎంత గొప్ప సృష్టికర్త మా ఇంటికి వచ్చి మా కోసం ప్రాకులాడటం ఏంటి అని ప్రభువుకు భోజనం చేసి పెడుతుంది. సో అలాగా చాలా శ్రేష్టమైనటువంటి పనులు మనం వాటికి పూనుకోగలగాలి. అటువంటి వాళ్ళ కృతజ్ఞత ఎంతగా, అసలు మగ్దలేని మరి 7 దెయ్యాలు వెళ్ళగొట్టబడినటువంటి స్త్రీ కనుక ఎంతగా ఆమె వచ్చి ఉంటుంది అని అంటే ప్రభు దగ్గరికి ఎలా ఉండేదని రాయబడింది తెలుసండి. ఒకసారి చూద్దాం. ఆమె యొక్క కృతజ్ఞత ఒక చిన్న మాట మనం చూసుకున్న తర్వాత ముగించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 61వ వచనం చూడండి. 61వ వచనం, 61వ వచనం. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చున్నారట. సమాధికి ఎదురుగా కూర్చున్నారట. ఏమంటే వీళ్ళకేం కాపురాలు, భార్య పిల్లలు, బాధ్యతలు ఏవి లేవా అంటే, అసలు వాళ్ళు ప్రభువు పట్ల ఎంత కృతజ్ఞతను కనబరిచారంటారండి. సమాధికి ఎదురుగా కూర్చున్నారంటారండి. సమాధి చేసి ఎవరి పాటుకులు వెళ్ళిపోతాం మనం, కానీ వాళ్ళు ఎదురుగా కూర్చున్నారట. అలాగే అక్కడతో ఆగిపోలేదు. 28వ అధ్యాయం ప్రారంభం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం ప్రారంభం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక మరియ సమాధిని చూడొచ్చారు. ఏంటి వీళ్ళకు ఎప్పుడెప్పుడు విశ్రాంతి దినం అయిపోద్దా అని ఎదురు చూస్తున్నారటండి. ఎందుకంటే విశ్రాంతి దినంలో ఇట్లాంటి ఏ పనులు చేయకూడదు కదా, దూరం ప్రయాణం చేయటం కానీ, లేకపోతే మిగతా కార్యక్రమాలు కొన్ని చేయటం కానీ, ఆ రోజు కేవలం దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా కూడుకోవటం అనేది జరగాలి. కాబట్టి ఇప్పుడెప్పుడు విశ్రాంతి అయిపోద్దా, మనం మళ్ళీ వెళ్ళిపోతాం సమాధి దగ్గరికి, సుగంధ ద్రవ్యాలు పూసేద్దాం అన్నటువంటి రీతిగా ప్రభువును మనము సరైన రీతిలో సమాధి చేసుకోలేకపోయామని వాళ్ళ ప్రేమ చూడండి ఎంత గొప్పగా ఉందో. ఏమండి, ఇప్పుడు మనిషి బ్రతుకున్నప్పుడు ఏదన్నా చేస్తే, ఏదన్నా మనిషి నుంచి ఏదో కొంచెం ఆశీర్వాదము, లేకపోతే సంతోషము, దానివల్ల మనకు కూడా అంత ఆశీర్వాదము, ఇంత దీవెన ఉండే పరిస్థితులు ఉంటాయనేది ఓకే. మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా ప్రేమ ఏంటండి బాబు? చనిపోయిన తర్వాత కూడా ప్రేమించడం ఏంటది? అది అంటే స్త్రీమూర్తులు ప్రేమిస్తే మనిషి బతుకున్నంత వరకు మాత్రమే కాదండి, చనిపోయిన తర్వాత కూడా ప్రేమిస్తారు. అంత మంచి తల్లులు, ఆడబిడ్డలు. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో మగ్దలేని మరియమ్మ ఉంది కనుకనే ఆమెకు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడో తెలుసా ప్రభు? ఏమండి, మార్కు సువార్త చూడండి 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయం. మగ్దలేని మరియకు దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఇచ్చిన ఆ దీవెన, ఆధిక్యత ఏంటంటే 16వ అధ్యాయం మార్కు సువార్త 9వ వచనం చూద్దాం. 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఎప్పుడు కనబడ్డాడంటే, మొదటగా యేసుప్రభు పునరుత్థానం అయిన తర్వాత ఇంతమంది శిష్యులు, సంఘానికి స్తంభముగా పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇవ్వబడినటువంటి పేతురు ఉన్నాడు, ప్రభువు కోసం ఉరివినటువంటి జబదయి కుమారులు ఉన్నారు, తాను ప్రేమించినటువంటి యోహాను శిష్యుడు ఉన్నాడు, కన్న తల్లి మరియమ్మ కూడా ఉంది కదా. ఎంతమందికి లేనిటువంటి ఆ ఆధిక్యత, ఆ గొప్ప ధన్యత మొదట కనబడ్డాడట. ఎందుకనంటే మరియమ్మకు, అంటే మగ్దలేని మరియలో ఒక అద్భుతమైన గుణం ఏంటంటేనండి, తాను వినిన సత్యం, తాను ఎరిగిన సత్యం ఖచ్చితంగా అనేకులకు తెలియపరుస్తుంది. అక్కడ థ్రెట్ ఉంది వాళ్ళకి. ప్రభు వాళ్ళమని తెలియపరచబడినటువంటి, గుర్తించబడినటువంటి వ్యక్తులకు థ్రెట్ ఉంది, సమస్య ఉంది, ప్రాణహాని ఉంది.
ఎవరైనా ప్రభు సంబంధికులంటే వాళ్ళను కూడా శిక్షించేస్తారు, చంపేస్తారు వీలైతే. కానీ అటువంటి టైంలో కూడా ఈమెం చేసిందో తెలుసండి, ఎందుకు కనబడ్డాడో తెలుసండి? 10వ వచనం చూద్దాం కిందకి. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి, ఆమె అంటే ఎవరు ఇక్కడ? మగ్దలేనే మరియ వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. ఏ సంగతి? ప్రభు ఏదో మనం పునరుత్థానం తర్వాత పాట పాడతాం కదా, ఏమని? లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు అనని. అసలు మొదటగా ఆ పాట కట్టిందే, పాడిందే, చెప్పిందే మగ్దలేనే మరియమ్మ. ప్రభు లేచున్నాడయా అని. అంటే ఆడకూతురు ప్రచారం చేయటం మొదలుపెట్టిందంటే అది మంచైనా చెడైనా ఆమె తర్వాత రండి ఎవరైనా బాగా చెప్తుంది, బాగా చెప్తారు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఓల్డెన్ డేస్ అండి ఎక్కువ న్యూస్ రీడర్లు ఆడబిడ్డలే ఉండేవాళ్ళటండి. తెలుసో తెలీదో మీకు? న్యూస్ రీడర్లు ఎక్కువ ఆడబిడ్డలే ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ నెరేటింగ్ చాలా బాగుంటుందండి. చిన్నప్పటి నుంచి బిడ్డలకి అన్ని స్టోరీలు లాంటివి చెప్పి చెప్పి బాగా మంచిగా రాటుదేలి ఉంటున్నటువంటి స్థితిలో ఉంటారు. మరేమో తల్లికి ఆ గుణం ఉంది. ప్రాణహాని ఉందని తెలిసినా కూడా ప్రాణాలకు తెగించి సత్యాన్ని తెలియపరుస్తుంది. అందుకే ఆ గొప్ప ఆధిక్యత మగ్దలేనే మరియ గారికి దేవుడిచ్చాడు. ఎస్, కాబట్టి ఈరోజు మనకు కూడా అట్టి గొప్ప ధన్యత మనకు రావాలి అని అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ తల్లులు లాంటి వారి సరసన చేరాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు ఎంతో మంది తల్లులకు ఉంది. వాళ్లకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలతో, ఆధిక్యతలతో, ఆర్థికపరమైనటువంటి వనరులతో ప్రభువును ఎంతగానో సేవించి ఉపచారం చేసి సహకారులుగా వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయించుకుని జన్మను ధన్యం చేసుకున్నారు. అంటే ఈరోజు ప్రభు లేడే అనే బాధ అక్కర్లేదండి. ప్రభు మనసెరిగినటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి కాపరులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. నేను ఒక సేవకుడిని చూశానండి. ఆయనట ఇప్పటికీ ఆయన సువార్త పరిచర్యను ప్రారంభించి ఒక 2 దశాబ్దాలు అయిందట. 2 దశాబ్దాలు. ఈ 2 దశాబ్దాలలోనూ ఒక్కసారి కూడా ఒక బట్టల షాప్కి వెళ్ళి ఒక జత బట్టలు కొనలేదటండి. మరి 2 దశాబ్దాలు ఎట్లా ఉన్నాడంటే అంతా పిల్లలే చూసుకుంటూ ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళట. నిజంగా ఒక్కొక్క బట్టలు అట్లా తీసుకొని వేసుకుంటున్న ప్రతిసారి ఎంత సంతోషపడతారండి. పలానా పిల్లలు ఇచ్చారు, పలానా బిడ్డలు ఇచ్చారు. ఖచ్చితంగా అది ఉంటుందండి, చెప్పుకుంటాడు గ్యారంటీ. అది 10 మందికి చెప్పుకోలేకపోయినా తనకు తానకైనా చెప్పుకొని, తన ఇంటి వాళ్ళకైనా చెప్పుకున్న బిడ్డలు ఎంత ప్రేమించారు. సేవకుడు పరిచర్యకు వచ్చినటువంటి పరిస్థితి, ఎందుకు వచ్చానరా నేను ఈ సేవలోకి? వద్దు, నా బిడ్డలు ఎంతో మంది సేవకులు పిల్లల్ని సేవకులు చేయలేకపోతున్నారు. ఎందుకు చెప్పమంటారా? ఆయన ఏం సాధించుకున్నట్టు, ఆయన ఏం పొందుకున్నట్టు. కాబట్టి అలాంటి ఆ పరిస్థితికి వద్దు, ఈ సేవ అనే పరిస్థితి ఎవరు మనం తీసుకురాకూడదు. సేవ కూడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది అని మనం నిరూపించగలగాలి. కనుక కనీసమైన ప్రేమ కేవలం ప్రార్థించటం మాత్రం కాకుండా మన కాపరులను మనం ప్రేమిద్దాం, క్రియల రూపంలో ప్రేమిద్దాం. అదే సమస్త సద్విషయాల్లో పాలివారి ఉండటం. ఆ తల్లులు చేశారు, ధనులైపోయారు. ఈరోజు మనం వంతు. సో ఇందులో మనం వారి సరస్సును చేరగలుగుతున్నామా, లేకపోతే ఎందుకు అనవసరంగా ఏడుస్తారు నా కోసం, ముందు మీకోసం ఏడవండి అని ప్రభు చెప్పించుకునే స్థితిలో, ప్రభు చేత చెప్పించుకునే స్థితిలో ఉంటాం. నన్నేం దేవుడు మనకే వదిలేస్తున్నాడు. ఓకే, ఇదండి పాఠం. తర్వాత మిగిలినటువంటి విషయాల్లో తర్వాత దినాల్లో మనం ధ్యానం చేస్తాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం.